ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములు, దైవ దీవెనలు తెలియజేస్తున్నాను. ప్రభువు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు ఈ రీతిగా జ్ఞాపకం చేస్తున్న ఈ ఉదయకాలం ప్రభువు తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. నేటి విశ్వాసులు ఆ ప్రార్థనను, అందులో ఉన్నటువంటి ఫలాలను అనుభవించాలి. అయితే ప్రార్థనను నిర్లక్ష్యం చేసేవానిగా మనం ఉండడానికి వీల్లేదు. మోకాళ్ళలోని ప్రార్థించు. మోకాళ్ళ ప్రార్థన నీకు విజయాన్ని ఇస్తుంది. మోకాళ్ళ ప్రార్థన పాపపు బంధకాల నుండి విడిపిస్తుంది. మోకాళ్ళ ప్రార్థన పాపపు ఊబిలో చిక్కుకొనకుండా తప్పిస్తుంది. మనము పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో నుండి సంసోను జీవితము, అలానే దావీదు జీవితము, అలానే దానియేలు జీవితము, ఈ 3 అనుభవాలు ఈ ఉదయకాలము మనకు ఒక గొప్ప ప్రార్థన అనుభవాన్ని గురించి నేర్పిస్తున్నాయి. సంసోను జీవితంలో సింహము బొబ్బరిల్లుతూ వచ్చింది. అయితే సంసోను దానిని చంపివేశాడు. 2, దావీదు జీవితంలో సింహము బొబ్బరిల్లుతూ వచ్చింది. అయినా దానియేలు చంపేశాడు. మూడవదిగా దానియేలు జీవితంలో సింహాలు పిన్‌డ్రాప్ సైలెంట్ అయ్యాయి. ఎందుకో తెలుసా? మోకాళ్ళ అనుభవం, ప్రార్థన. మోకాళ్ళ ప్రార్థన. దానియేలు సింహాల బోనులో ఉన్నప్పుడు మోకరించి ప్రార్థించాడు. సింహాలన్నీ సైలెంట్ అయిపోయాయి. దేవుని సంగమా, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, సింహం లాంటి శోధన ఎదురైనప్పుడు కృంగిపోవటానికి వీల్లేదు. ఈ ఉదయకాలము ఈ మాటలు వినుచున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఎప్పటికీ కృంగిపోవటానికి వీల్లేదు. దేవుని సన్నిధిలో నీవున్న చోటే శోధన ఎదురైనప్పుడు మోకరించి ప్రార్థించు. మోకాళ్ళ అనుభవము నీకు విజయాన్ని ఇస్తుంది. మోకాళ్ళ అనుభవము పాపములో నుండి నిన్ను తప్పిస్తుంది. పాపపు ఊబిలో పడిపోకుండా మోకాళ్ళ అనుభవము నీకు విజయాన్ని ఇస్తుంది అనే విషయం జ్ఞాపకం చేసుకో. ఎందుకు ఈ శోధన వస్తుంది, ఎందుకు ఈ శ్రమ వస్తుంది అని అంటే, ప్రభు నీ జీవితంలో ఎందుకు అనుమతిస్తున్నాడు అని అంటే, నీపై ఉన్న నమ్మకము, నీపై ఉన్నటువంటి నమ్మకము దేవునికి. నిన్ను శ్రమ పెట్టడం దేవునికి ఇష్టమై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, నీపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయక, శ్రమను ఎదిరించి పోరాడి మోకాళ్ళ అనుభవంతో విజయం సాధించు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలము మీ పాద సన్నిధిని సమీపిస్తున్నాం. మమ్మల్ని మీరు దర్శించి ఈ ఉదయకాలం అంతయు కూడా మీ కృపలో వర్ధిల్లునట్లుగా మమ్మను జ్ఞాపకం చేసుకునండి. శోధన ఎదురైన, కష్టం ఎదురైన, మా జీవితాలలో అననుకూల పరిస్థితులు ఎదురైన దావీదు వలె, సంసోను వలె, దానియేలు వలె మేము విజయము పొందునట్లు మోకాళ్ళ అనుభవము మాకు నేర్పించండి. తద్వారా మీ నామమునకు మహిమకరంగా మేము జీవించినట్లు మీ కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో
ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సకల దీవెనలు సదా మీకును, మీ కుటుంబమునకు, మీ బిడ్డలకు తోడై ఉండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, క్షేమము మీకు అనుగ్రహించి ఈ దినమంతయు దీవెనకరముగా నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. థాంక్ యూ.